లగచర్ల కుట్రలో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆ ఇద్దరు మాజీ మంత్రులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలనేది అంతా స్క్రిప్ట్ రెడీ చేసి అమలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సురేష్ పాత్రధారుడు కాగా సూత్రధారులను వేటాడే పనిలో పడ్డారు పోలీసులు. లగచర్ల కుట్రలో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆ ఇద్దరు మాజీ మంత్రులని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలనేది అంతా స్క్రిప్ట్ రెడీ చేసి అమలు చేసినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. సురేష్ పాత్రధారుడు కాగా సూత్రధారులను వేటాడే పనిలో పడ్డారు పోలీసులు. లగచర్ల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి సహా భోగమోని సురేష్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి ముందు 3 రోజుల పాటు లగచర్ల సహా పరిసర ప్రాంతాల్లో నిందితులు లిక్కర్ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పెద్ద మొత్తంలో మద్యం సేకరించినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. కోస్గి ఎక్స్చేంజ్ పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సురేష్ ను ఈ నెల 3, 4న కస్టడీలో తీసుకొని కీలక వివరాలను రాబట్టారు. ఆధారాలు ధ్వంసం చేసేందుకు బోమ్రాజ్పేట పిఎస్ లో సురేష్ పై మరో కేసు నమోదు చేశారు. భూసేకరణను అడ్డుకునేందుకు గ్రామ స్థాయిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖులు తమకు అండగా ఉన్నారని సురేష్ తెలిపినట్లు సమాచారం. పథకం ప్రకారమే కోస్గి నుంచి లిక్కర్ బాటిల్స్ తరలించినట్లు సురేష్ విచారణలో వెల్లడైంది. భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు గ్రామస్తులను ఎలా రెచ్చగొట్టారు, ఆర్థిక సహాయం ఎవరు అందించారనే వివరాలను పోలీసులు రాబట్టారు. దాడి అనంతరం పారిపోయేందుకు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నామని సురేష్ వెల్లడించాడు. తన ఫోన్ను ధ్వంసం చేసి లారీలో పాడేశానని పోలీసులకు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినందుకు సురేష్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి సహా బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించారని సురేష్ వెల్లడించినట్లు తెలిసింది. కేసులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక వనరులను ఆ ఇద్దరు మాజీలే సమకూర్చినట్లు వివరించాడని తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయా మాజీ మంత్రుల పేర్లతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం. భూసేకరణను అడ్డుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారని సురేష్ వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు సురేష్ తో కాంటాక్ట్ తో ఉన్న స్థానిక బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గుర్తించారు. లిక్కర్ సప్లై చేయడంతో పాటు దాడికి ప్రేరేపించిన మరో 4 వివరాలను సేకరించారు. వారిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి 2 రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. శని, ఆదివారం నిర్వహించిన కస్టడీ విచారణలో నరేందర్ రెడ్డి సహకరించలేదని తెలిసింది. సెల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పకపోవడంతో పాటు దాడికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించలేదని సమాచారం. దీంతో సెల్ ఫోన్ ను ఓపెన్ చేయించేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును పోలీసులు కోరుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులిద్దరిని మరో 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.